ప్రైజ్ లార్డ్ అందరికీ. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇలా ఉంటుంది. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు అయ్యున్నారు అన్నది. ఆమేన్. ఈ వాక్యము ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనము చాలాసార్లు మన గురించి ఆలోచిస్తున్నప్పుడు మన చదువు ఏమైంది, లేదా మనం ఎలాంటి క్యాస్ట్ సిస్టమ్ నుంచి వస్తున్నాము, లేదా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాము, మన కుటుంబ పరిస్థితి ఏంటి, దీన్ని బట్టి మనము దేవుళ్ళు ఏమై ఉన్నాము అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ వాక్యం ఏం గుర్తు చేస్తుందంటే, నువ్వు నీ పరిస్థితిని బట్టి ఆలోచించడం కాదు, కానీ దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, మీరు నా సొత్తై ఉన్నారు, యాజక సమూహము అంటున్నాడు, ఆ రాజుల కుటుంబానికి చెందినవారు అంటున్నాడు. కాబట్టి మనము ఆలోచించాల్సిన విధానము దేవుని వాక్యం మన గురించి ఏం చెప్తుంది అని, మన పరిస్థితి ఏం చెప్తుందని కాదు, కానీ దేవుడు మన గురించి ఎలా ఆలోచిస్తున్నాడో అలాగే మనం కూడా మన గురించి ఆలోచించినప్పుడు మనము దేవుని కార్యాలు లైఫ్లో చూడడం జరుగుతుంది. ఆమేన్. సామెత గ్రంథంలో 23వ అధ్యాయం 7వ వచనంలో ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, యాజ్ ద మ్యాన్ థింకెత్ సో ఈజ్ హీ అని ఉంటుంది. అంటే మనిషి ఎలా ఆలోచిస్తాడో ఆ మనిషి అలాగే రూపాంతరం చెందడం జరుగుతుంది. కాబట్టి మన ఆలోచన ఎప్పుడు కూడా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని, దేవుడు మన గురించి ఏం మాట్లాడుతున్నాడో వాక్యంలో తెలుసుకోవడాన్ని బట్టి మనం మన లైఫ్ని షేప్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు నుంచి ఏ ఆలోచన వచ్చినా కానీ, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ, నీ పరిస్థితిని బట్టి కాదు, కానీ దేవుని వాక్యం నా గురించి ఏం చెప్తుంది అన్న ఆలోచన నుంచి మొదలు పెట్టండి. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధ ఆత్మ మీతో మాట్లాడగా